ఈ వీడియోలో మనం చందమామ 1952 జూన్లో ప్రచురింపబడిన వెర్రివాళ్ల నటన కథ విందాం. పూర్వం ఒక దేశంలో వ్యాఘ్రదంష్ట్రుడనే ఒక రాజు ఉండేవాడు. సైనికులతో వెళ్ళి ఊళ్ళ మీద పడి మీ వద్దనున్న ధనం, ధాన్యం, నగ నట్ర తెచ్చివ్వండని పీడిస్తుండేవాడు. ఇవ్వకుంటే క్రూరంగా శిక్షించేవాడు. రాజు వస్తున్నాడనేసరికి గ్రామస్తులంతా గజగజ వణికిపోయేవారు. ఆ దేశంలోని మేధావుల పట్నం అనే ఒక పట్టణం ఉంది. మేధావులంటే తెలివైన వాళ్ళన్నమాట. ఎందుకైనా మంచిదని తోచి వాళ్ళు ఊరి చుట్టూ ఎత్తుగా కోటకు మళ్ళీ ఒక ప్రహరీ గోడ కట్టించుకున్నారు. తెలివైన వాళ్ళు గనుక వర్తకం గట్రా చేసి ధనం బాగా సంపాదించారు. వ్యాఘ్రదంష్ట్రుడికి ఆ పట్టణం ప్రవేశిస్తే ధనం పుష్కలంగా లభిస్తుందని తెలిసి ఒకనాడు గుర్రాల మీద సైనికుల్ని వెంటబెట్టుకొని చక్కా వచ్చాడు. గుర్రపు డెక్కల వల్ల రేగిన దుమ్ము చూడటంతోటే రాజు దోచుకోవడానికి వస్తున్నాడని తెలిసి వాళ్ళు వెంటనే కోట తలుపు మూయించేశారు. కోట ద్వారం మూసి ఉండటం చూసేసరికి రాజుకెక్కడ లేని కోపం వచ్చేసింది. తలుపు బద్దలగొట్టి లోపల ప్రవేశించండి. మగ, ఆడ, పిల్ల, పెద్ద అనే విచక్షణ లేకుండా కనపడ్డ ప్రతి మనిషిని ముక్కు చెవులు కోసేసి మరీ వదలండి. అప్పుడు కానీ నా తడాక వీళ్ళకి తెలిసి రాదు అని అరిచాడు. ఆ అరుపు లోపల ఉన్న వాళ్ళకు కూడా వినపడింది. అయినా వాళ్ళు ధైర్యం చేసి తలుపు గడియ నొక్కి పట్టడం మానలేదు. అయితే సైనికుల దాటికి ఆ తలుపు ఎంతోసేపు ఆగేటట్లు కనపడలేదు. ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన చేయటం మొదలుపెట్టారు వాళ్ళు. రాజు లోన ప్రవేశించటంతోటే ధనధాన్యాలే కాకుండా వస్తు వాహనాలు కూడా పోతాయనటంతో వాళ్ళకి హడలు పట్టుకుంది. స్వతహాగా తెలివైన వాళ్ళే అయినా ఆపద సమయంలో వాళ్ళకి బుద్ధి పనిచేసింది కాదు. ఆఖరికి వాళ్ళల్లో మొనగాడు, ఏమర్రు మీలో ఎవల్లో ఒకరు తక్షణం మన గుడ్డి తాత వద్దకు పరిగెత్తుకు వెళ్ళి సంగతి చెప్పి ఏం చేస్తే బాగుంటుందో అడిగిరండి అన్నాడు. బుద్ధిశాలి అయిన గుడ్డి తాత సంగతంతా విని, అబ్బి తెలివి చూడబోయిన వాళ్ళు భంగపడినట్లుగా వెంగలప్పలు భంగపడరు అని మన మొనగాడితో చెప్పు అన్నాడు. వచ్చినవాడు మొనగాడి వద్దకు పోయి ఆ మాట చెప్పాడు. తెలివి చూపబోయిన వాళ్ళు భంగపడినట్లుగా వెంగలప్పలు భంగపడరట. దీని అర్థమేమిటో తెలిసిందా? చెబుతా. రాజు సైనికులతో కోట ప్రవేశించేసరికి మనమత్తా వెంగలప్పలకు మళ్ళీ ప్రవర్తించాలి. అప్పుడు మనకి గండం గడిచిపోతుందన్నమాట. మీరంతా తలా వైపుకి పోయి తెలివి తక్కువ పెద్దమ్మలకి మళ్ళీ నటించండి అని ఆజ్ఞాపించాడు. అందరూ తలో వైపుకి వెళ్ళారు. కోట తలుపు బద్దలు కొట్టి రాజు సైనికులతో పట్నం ప్రవేశించాడు. వాళ్ళకి మొట్టమొదట మొనగాడే కనిపించాడు. వాడు ఒక బావి వద్ద నిలబడి బాల్చీతో ఊరికే నీళ్లు తోడి దిమ్మరించేస్తున్నాడు. సైనికులతో రాజు ముందుగా వీణ్ణి పట్టుకొని ముక్కు చెవులు కోసేయండి అన్నాడు. సేనాధిపతి మొనగాడితో ఏయ్ ఇలాగరా అన్నాడు. వాడు ఉండవయ్యే వస్తాను, నూతిలో నుంచి చందమామని పైకి తీయాలి అన్నాడు. ఎంతో పని ఉన్నట్లుగా నటిస్తూ చందమామని తీయడమేమిట్రా అని గద్దించాడు సేనాధిపతి. నిన్న రాత్రనగా నూతిలో పడింది చందమామ, దాన్ని బాల్చీతో పైకి తీయటానికి తంటాలు పడుతున్నా అన్నాడు. ఏడ్చినట్లుగానే ఉంది. చందమామ ప్రతిబింబం చూసి అది నూతిలో పడిందనుకుంటున్నావు పిచ్చివాడ అంటూ సేనాధిపతి రాజుతో, ప్రభు వీడెవడో ఉత్తి మూర్ఖుడు, వీడి ముక్కు కోసి ఏం లాభం అన్నాడు. రాజు సరే వాణ్ణి వదిలే, ఇలాగరా ఇక్కడెవడో గోడ కడుతున్నాడు, వీళ్ళ పని పట్టించు అన్నాడు. సేనాధిపతి వాళ్ళని పిలిచేసరికే వాళ్ళు ఉండవయ్యా, పిట్టపోకుండా గోడ పూర్తి చేయాలి అన్నాడు. పిట్ట ఏమిటోయ్ అని అడిగాడు సేనాధిపతి. ఆ చెట్టు మీద పిట్ట వాలింది, కనపట్టం లేదు, అది పారిపోకుండా అడ్డంగా గోడ కట్టేస్తున్నాం అన్నారు వాళ్ళు. అఘోరించినట్లే ఉంది మీ తెలివి. ఎగిరిపోవాలంటే పిట్టకి మీ గోడ అడ్డొస్తుందా? గోడ దాటే ఎగిరిపోతుంది అంటూ సేనాధిపతి రాజుతో, ప్రభు వీళ్ళు కూడా ఉత్తి మూర్ఖులే అన్నాడు. అందుకు రాజు అటైతే వదిలే, ఇలాగరా ఇక్కడెవడో ఒక ముక్కు మూసుకొని రెండో ముక్కుతో ఊపిరి వదులుతున్నాడు చూడు అన్నాడు. ఆ మాటలు వినటంతోటే ఆ ఊపిరి వదిలేవాడు సేనాధిపతితో, అయ్యా నాకు చత్వారం సరిగా కనపట్టం లేదు, ఆ కొండపక్క కమ్మరివాడి కొలిమి మండుతుందా లేదా అని అడిగాడు.
సేనాధిపతి ఆ వైపు చూసి నాకక్కడ ఏమీ కనపడటం లేదు, ఎక్కడుందేమిటి ఆ కొలిమి అన్నాడు. 1 మైలు దూరంలో ఉంటుంది, ఆ కొలిమి మండటానికి నా ముక్కుతో గాలి వదులుతున్నాను అన్నాడు. సేనాధిపతి విరగబడి నవ్వి, అరి నీ తెలివి తగలయ్యా, నీ ముక్కు గాలి వెళ్ళి మైలు దూరంలో ఎక్కడో ఉన్న కొలిమికి తగులుతుందా? ప్రభు, వీడెవడో వెంగళప్పలలో అగ్రగణ్యుడిలా ఉన్నాడు, వీని కూడా వదిలిపెట్టవలసిందే అంటూ చక్కా వచ్చాడు. వాళ్ళు ముందుకు వెడుతూ ఉంటే నడ్డి మీద తలుపు మోసుకొస్తూ ఒకడు కనపడ్డాడు. అబ్బి ఆగు, ఈ తలుపు ఎక్కడికి మోసుకుపోతున్నావు అన్నాడు రాజు. నేను మా అత్తవారింటికి ప్రయాణమై వెళ్తున్నాను. మా ఇంట్లో ధనధాన్యాలను ఎవరూ దోచుకుపోకుండా ఈ తలుపులను కూడా బద్దలు కొట్టి నా వెంట తీసుకుపోతున్నాను అన్నాడు. నువ్వెవరో మూఢాగ్రేసరుడిలా ఉన్నావే, దొంగల భయమైతే కూడా సొమ్ము పట్టుకుపోవాలి కానీ సొమ్ము వదిలి తలుపు పెరుక్కుపోతావా అంటూ రాజు ఆశ్చర్యపోసాగాడు. సేనాధిపతి, ప్రభు, ఈ పట్నంలో ఎవరిని చూసినా వెంగళప్పల్లాగే ఉన్నారు అన్నాడు. మరే అని రాజు ముందుకు సాగేసరికి వాళ్ళకి ఆ ఊర్లో వేళ్ళు లెక్క పెడుతూ కూర్చున్న గుడ్డి తాత కనపడ్డాడు. ఏమిట్రా అబ్బి లెక్క పెడుతున్నావు? ఈ పట్టణంలో తెలివైన వాళ్ళు ఎందరున్నారో లెక్క పెడుతున్నాను అన్నాడు. ఒక్కడూ లేడు, ఎక్కడ చూసినా శుద్ధ వెంగళప్పలే, ఇక్కడుంటే మాకు కూడా మతిపోయేటట్లుంది. ఏమంటావు సేనాధిపతి అని ప్రశ్నించాడు రాజు. చిత్తం ప్రభు, ఈ మూర్ఖుల చెవులు ముక్కులు కోసి ఏం లాభం అన్నాడు. ఈ వెర్రిబాగుల వాళ్ళ దగ్గర డబ్బు మాత్రం ఉండి ఏడుస్తుంది కనుకన మనం పట్టుకుపోవటానికి. మన మతులు చెడిపోకుండా త్వరగా పోదాం పదండి అవతలికి అంటూ రాజు సైనికులతో తిరుగుదారి పట్టాడు. మేధావులు సుఖంగా ఉన్నారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.